హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అంగన్వాడీ టీచర్ జాబ్స్కి సంబంధించి తెలంగాణలో మనకు మార్చి 8వ తేదీన దాదాపుగా 14,236 పోస్టులతో భారీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతుంది. మరి ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలంటే గనక ఎలాంటి అర్హతలు ఉండాలి, అదేవిధంగా కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఏమిటి, ఎందుకంటే ఈ సర్టిఫికెట్స్ లేకపోతే గనక మీరు ఉద్యోగం కోల్పోయేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు మరి పొందాలంటే కనుక మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇక అంశంలోకి వెళ్తే కనుక తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి దాదాపుగా 14,236 అంగన్వాడీ ఉద్యోగాలను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి పర్మిషన్ ఇస్తూ మనకు 2 రోజుల క్రితమే మరి మంత్రి సీతక్క ఆ యొక్క పోస్టుల ఫైల్ పైన సంతకం చేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇందులో 6,399 అంగన్వాడీ టీచర్స్ ఉన్నాయండి. అంగన్వాడీ టీచర్స్ కూడా చాలా మంచి జాబు. అదేవిధంగా మరి 7,836 అంగన్వాడీ హెల్పర్స్కి సంబంధించి కూడా ఉద్యోగాలు ఉన్నాయన్నమాట. అయితే రాష్ట్రంలో మనకు ఎన్నికల కోడ్ ముగియగానే 8వ తారీఖున మనకు ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుంది. ఎన్నికల కోడ్ ముగియగానే మరి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్స్ చేత భర్తీ చేయనున్నారు. ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాల మరి అర్హతలు ఏమిటి, వయసు ఏంటి, జీతం ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక చూసినట్లయితే చాలామంది అడుగుతున్నారు ఎంత వయస్సు ఉండాలి అని చెప్పేసి. తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగాలకు గ్రామాలలో స్థానికంగా ఉన్న మహిళా అభ్యర్థులు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అంటే స్థానికంగా ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకైతే అవకాశం కల్పించబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అర్హతలు ఏమి ఉండాలి అనేది ఒకసారి చూద్దామండి. మనకు తెలంగాణలోని 14,236 అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేటటువంటి అభ్యర్థులకు గతంలో అయితే 10వ తరగతి అర్హతగా పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వము నూతనంగా తీసుకొచ్చినటువంటి సవరణల ప్రకారం అయితే ఖచ్చితంగా ఇక్కడ మనకు ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి అనేటటువంటిది జాగ్రత్తగా గమనించండి. మరి స్థానికంగా ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి పురుషుల అభ్యర్థులకైతే ఇక్కడ అవకాశం ఉండదు. ఇందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది రైట్. ఇక ఎంపిక ఎలా చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. సాధారణంగా అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి మహిళా అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరి ఇక్కడ 10th కాదండి, మీకు ఇంటర్లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా మరి షార్ట్ లిస్ట్ చేసి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా మరి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సొంత గ్రామంలోని అంగన్వాడీలలో పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ విధంగా మరి ఎంపిక చేస్తారనమాట. ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి అంగన్వాడీ టీచర్ హెల్పర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు అయితే గతంలో లేదు. మరి ఈసారి ఏమన్నా ఫీజు పెడతారా లేదా అనేది మరో వీడియోలో మీకు నోటిఫికేషన్ రాగానే ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత ఫీజు ఉంటుంది అనేది చాలా క్లియర్గా వీడియో చేస్తానండి. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు అనేటటువంటిది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. మరి శాలరీ ఎంత ఉంటుంది సార్? అంగన్వాడీ టీచర్స్ హెల్పర్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు 15,000 జీతం. అంటే ఇందులో మనకు ఇతర అలవెన్స్, ఇతర రకాలైనటువంటి కొన్ని అలవెన్సులు కూడా ఉంటాయన్నమాట. మనకు ముఖ్యంగా ఇక్కడ 15,000 జీతం వస్తుంది అనేది గమనించాలి. కావలసినటువంటి సర్టిఫికెట్స్ ఏమిటి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ పూర్తి చేసినటువంటి అప్లికేషన్ ఫారం అనేది ఆన్లైన్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క ఫారం అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. అదేవిధంగా 10th అర్హత సర్టిఫికెట్స్ అంటే ఇక్కడ మనకు ఇంటర్ అని గమనించాలి. ఈసారి ఇంటర్ ఉండబోతుంది ఈ యొక్క పోస్టులకు సంబంధించి అర్హతగా. అదేవిధంగా ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్స్, ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ ఉన్నా అలాంటివి ఉన్నా కానీ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. కుల ధృవీకరణ పత్రాలు క్యాస్ట్కి సంబంధించి ఖచ్చితంగా ఉండాలి. స్టడీ సర్టిఫికెట్స్ అనేవి ఉండాలి. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ రెసిడెన్సీ సర్టిఫికెట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలండి. ఈ సర్టిఫికెట్స్ కనుక మీ దగ్గర లేకపోతే మరి మీరు జాబ్ కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెరిఫికేషన్ సమయంలో ఈ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి.
మరిన్ని అప్డేట్స్తో కూడినటువంటి మరి వీడియో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలి, ఎలాంటి సర్టిఫికెట్స్ మీరు అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాలి, అదేవిధంగా దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, చేసుకున్నటువంటి ఫారాన్ని సో మనము దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడ ఏ ఆఫీస్లో మరి ఆ యొక్క దరఖాస్తుని ఇవ్వాలి అనేటటువంటి పూర్తి సమాచారంతో కూడినటువంటి వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.